అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో నడుస్తున్న వైరం ఇప్పుడు ఆకాశాన్ని తాకింది. ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఆదేశాలిచ్చారు ట్రంప్. వెనిజులా మీదుగా చుట్టుపక్కల ఉన్న వైమానిక ప్రాంతాన్ని కూడా పూర్తిగా మూసివేసినట్టు పరిగణించాలని అన్నారు. అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాదారులను అడ్డుకోవాలని, అందుకోసమే వెనిజులా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మూసివేయాలని చెప్పారు. కరీబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించిన వేళ ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ట్రంప్ ఆదేశాలపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మండిపడ్డారు. వాటిని తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని నికోలస్ మదురో ఖండించారు. వెనిజులాలో ప్రభుత్వాన్ని మార్చడానికి ట్రంప్ ఒక సాకును సృష్టిస్తూ ఉన్నారని ఆరోపించారు. వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటినుంచో దాడులు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించింది అమెరికా. ఈ క్రమంలో వెనిజులా నౌకలపై 20కి పైగా దాడులు చేసింది. ఇందులో 80 మందికి పైగా మరణించారని సమాచారం. భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపింది అమెరికా. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాను ఆక్రమించుకోవచ్చని చెబుతున్నాయి. మాదక ద్రవ్యాల ముఠాల కోసమే ఇదంతా అని అమెరికా చెబుతోంది.